సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సినిమాల విషయంలో స్టార్ హీరోలు గ్యాప్ తీసుకోవట్లేదు, వచ్చేస్తుందంతే. ఓ బ్లాక్ బస్టర్ హిట్ లేదా ఊహించని ఫ్లాప్ పడ్డాక ఫ్యాన్స్ తో టచ్ లోకి రావడానికి చాలా టైం తీసుకుంటున్నారు. ప్రభాస్, తారక్లా 3 years గ్యాప్ ఇచ్చాడు చరణ్. గేమ్ చేంజర్ తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన మెగా పవర్ స్టార్ ఓ డైనమిక్ డెసిషన్ తీసుకున్నట్టు టాక్. అదేంటో తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ ని చూశాడు. ఆ టైంలో శంకర్ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శంకర్ సినిమా అంటే లాంగ్ టైం తీసుకుంటాడు అని తెలిసినా ఇంత టైం టేకింగ్ అని ఊహించలేదు. ఎట్టకేలకు 2025 సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. అయితే ఈ 3 ఏళ్లలో ఫ్యాన్స్కి గ్యాప్ ఇచ్చేసిన చరణ్ ఇప్పుడు ఈ గ్యాప్ని పూడ్చాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఏడాదికి 1-2 సినిమాలను దింపేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు చిరంజీవి తనయుడు. మినిమం ఇయర్లో 1 మూవీతో అయినా ఫ్యాన్స్తో టచ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతికి గేమ్ చేంజర్తో వస్తే మరో పండక్కి కర్చీఫ్ రెడీ చేసుకుంటున్నాడు. ప్రెజెంట్ చెర్రీ 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న RC16, సుకుమార్తో మరొక ప్రాజెక్ట్కి ఓకే చెప్పాడు. RC16 ఇప్పటికే 1 షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న RC16 ని చకచకా పూర్తి చేసి దసరా బరిలో దింపాలని ట్రై చేస్తున్నట్లు టాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. దసరా హాలిడేసే టార్గెట్ గా RC16 ని తీసుకురావాలని అనుకుంటున్నారట చెర్రీ. ఫ్యాన్స్ తో వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేసి వారిని ఖుషి చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. మరి చెర్రీ విష్ ని బుచ్చిబాబు ఫుల్ఫిల్ చేస్తాడా? ఏడాదిలో 2 సినిమాలను మెగా పవర్ స్టార్ తీసుకొస్తాడా? చరణ్ అనుకున్నట్లు జరుగుతుందా లేదా?